శివాయ గురవే నమః. మంత్రబలం శీర్షికలో మరి మనం కార్యసిద్ధికి అంటే స్వస్థత కలిగించేది, కొంచెం ఆరోగ్యం అది సరిగ్గా లేనప్పుడు మనకు స్వస్థత కలిగించేటప్పుడు ఈ శ్లోకాన్ని, ఇది వాల్మీకి రాసినటువంటి ఈ శ్లోకం మహర్షులు పుటం పెట్టిన శ్లోకం అండి. దీన్ని కనుక మనం రోజు 11 సార్లు కొంతకాలం కనుక చదివినట్లయితే మనకు చాలా కాలం ఆటంకాల పనులన్నీ కూడా పూర్తవుతాయండి. ఆ శ్లోకం మీకు మనవి చేస్తాను. శ్రీ జానకి శోకహారి హరిమర్కట మర్కట, హరిమర్కట మర్కట ఆంజనేయ స్వామి పేరండి అది. హరిమర్కట మర్కట లక్ష్మణ ప్రాణదాతాచ పాయాన్ మాం రామకింకర, రామకింకరుడైనటువంటి ఓ హనుమంతుడా, పాయాన్ మాం, మాం అంటే నన్ను, పాయాన్ రక్షించుము. ఇది శ్లోకానికి అర్థం అండి. ఏమిటనమాట దీంట్లో, నువ్వు ఎటువంటి వాడివి? జానకి శోకహారీచ, సీతాదేవి యొక్క దుఃఖాన్ని పోగొట్టిన వాడివి. కాబట్టి నాకు కూడా నా దుఃఖాన్ని కూడా, నా యొక్క ఇబ్బందులను కూడా, నేను ఇదిగో ఈ పనులు జరగక చాలా బాధపడుతున్నాను, కాబట్టి కార్యసిద్ధి చేయాల్సింది అని చెప్పి హనుమంతుడిని ప్రార్థించే శ్లోకం అండి. జానకి శోకహారీచ హరిమర్కట. ఇదండి చాలామంది హరిమర్కట మర్కట అనేది ఆంజనేయ అష్టోత్తర శతనామంలో ఉంది. దానికి అర్థం అడిగితే ఒక పెద్దవాళ్ళు చెప్పారండి. దీనికి కొన్ని మంత్రాలకు అర్థాలు, ఇది మంత్రం అండి ఆంజనేయ స్వామిది. హరిమర్కట, ఓం హరిమర్కట మర్కటాయ నమః, ఇదో మంత్రం. అంటే అసలు ఆ హరిమర్కట మర్కట అంటేనే ఆంజనేయ స్వామి సంతోషపడి మన కార్యసిద్ధి ఇస్తాటండి. అందువలన ఆ పేరు ఇక్కడ ఈ శ్లోకంలో మరి ఋషులు చెప్పడం జరిగింది. చూడండి, మరి ఒకసారి చెప్తాను. జానకి శోకహారీచ హరి మర్కట మర్కట లక్ష్మణస్య ప్రాణదాతాచ, లక్ష్మణుడి యొక్క ప్రాణాలు కాపాడావు. సీతాదేవికేమో అక్కడ శోకం పోగొట్టావు, ఇక్కడ ప్రాణం రక్షించావు. ఎవరికి? లక్ష్మణస్వామికి. లక్ష్మణస్య ప్రాణదాతాచ పాయాన్ మాం రామకింకర, అంటే ప్రాణాపాయ పరిస్థితిలో కానీ, దుఃఖం కలిగినప్పుడు కానీ ఈ శ్లోకం కనుక మనం మననం ఇవి ఏదో 10 సార్లు చదవాలా, 20 రోజులు, అసలు జీవితాంతం ఈ శ్లోకాన్ని రాసుకొని చదువుతుంటేనండి అది ఒక రక్షణలాగా ఉంటుందండి. మంత్రపూతమైన శ్లోకం. మరొకసారి మీకు మనవి చేస్తాను. జానకి శోకహారీచ హరి మర్కట మర్కట లక్ష్మణ ప్రాణదాతాచ పాయాన్ మాం రామకింకర. స్వస్తి.